ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవిత ప్రయాణంలో దేవుడు ఇచ్చే అద్భుతమైన భద్రత గురించి వివరిస్తుంది. దీనికి ముందు వచనాల్లో దేవుని జ్ఞానాన్ని, వివేచనను కళ్ళెదుట ఉంచుకోమని భక్తుడు చెప్తాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన ప్రాణానికి జీవముగా, మెడకు అలంకారముగా చేసుకుంటామో అప్పుడు మనకు లభించే రక్షణను గురించి వచనం హామీ ఇస్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు అని ఉంది. లోకంలో మనం నడిచే మార్గాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు, మరికొన్నిసార్లు శోధనలు ఎదురవుతాయి. కానీ దేవుని జ్ఞానంతో నడిచే వ్యక్తికి ఆ మార్గం సురక్షితముగా ఉంటుంది. దేవుని వాక్యమే మన పాదాలకు దీపముగా ఉండి మన దారిలో ఉన్న ప్రమాదాలను తప్పిస్తుంది. మనము వెళ్ళే ప్రతి చోట దేవుని అదృశ్య హస్తం మనల్ని కాపాడుతుంది. సురక్షితంగా నడవడం అంటే భయం లేకుండా ముందుకు సాగడం. మన భవిష్యత్తు గురించి, మన ప్రయాణాల గురించి మనము దిగులు చెందక్కర్లేదు. ఎందుకంటే మన మార్గాన్ని దేవుడు భద్రపరిచాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీయులు వెళ్ళిన అరణ్య మార్గం ఎంతో భయంకరమైనది. ఎటు చూసినా ఎండ, పాములు, ఆహారం లేని పరిస్థితి. కానీ దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను తోడుగా ఉండి వారిని సురక్షితంగా నడిపించాడు. దేవుని వెలుగు మనకు తోడుగా ఉన్నప్పుడు చీకటి మార్గంలో కూడా మనం భయం లేకుండా నడవవచ్చు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అలాగే పేతురు యేసువైపు చూస్తున్నంతసేపు నీటి మీద సురక్షితంగా నడవగలిగాడు. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న గాలిని, అలలను చూసి భయపడ్డాడో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. అనగా మన దృష్టి లోకంలోని సమస్యల మీద కాకుండా దేవుని వాక్యం మీద ఉన్నప్పుడు మన ప్రయాణం అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా సురక్షితముగా సాగుతుంది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన మార్గంలో కష్టాలు రావడం సహజం. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. రెండవదిగా, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు అని అన్నాడు. ఇక్కడ తొట్టిల్లడం అంటే పొరపాట్లు చేయడం, విశ్వాసంలో పడిపోవడం లేదా అపజయాల పాలవ్వడం. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు అని. పరిస్థితులు తలక్రిందులైనా నీవు మాత్రం స్థిరంగా నిలబడతావు. నీవు తీసుకునే నిర్ణయాలు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టవు. దేవుడు నీ అడుగులను స్థిరపరుస్తాడు. ఒక చిన్న రాయి తగిలినా మనం క్రింద పడిపోవచ్చు. కానీ దేవుని జ్ఞానము మనకు మనోనేత్రాలను ఇస్తుంది. దీనివల్ల మనం అపవాది వేసే ఉరులను ముందే గుర్తించి వాటిని దాటుకొని విజయవంతంగా ముందుకు వెళ్తాము. ఉదాహరణకు, దావీదు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సౌలు రాజు ఆయనను చంపాలని వెంటాడినప్పుడు, అడవుల్లో, కొండల్లో తిరుగుతున్నప్పుడు కూడా దావీదు పాదము తొట్టిల్లలేదు. దేవుడు దావీదును ప్రతి అపాయం నుండి తప్పించి సింహాసనం వైపు నడిపించాడు. అనగా లోకం మనల్ని పడగొట్టాలని చూసినా దేవుడు మన అడుగులను బండ మీద స్థిరపరుస్తాడు. అలాగే పౌలు ఒక ఓడలో ప్రయాణిస్తున్నాడు. ఓడ తుఫాను వల్ల పగిలిపోయింది. అందరూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. కానీ పౌలు విశ్వాసంలో తొట్టిల్లలేదు. దేవుని దూత ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి అందరికీ ధైర్యం చెప్పాడు. అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. పరిస్థితులు తలక్రిందులైనా దేవుని మీద నమ్మకం ఉంచే వ్యక్తి స్థిరంగా నిలబడి ఇతరులను కూడా నడిపిస్తాడు. ప్రియులారా, దావీదు వలె శత్రువుల మధ్య ఉన్న, పౌలు వలె తుఫానుల మధ్య చిక్కుకున్న దేవుని మీద ఆధారపడే వ్యక్తి విశ్వాసం చెక్కుచెదరదు. లోకం మనల్ని పడగొట్టాలని చూసినా దేవుడు మనల్ని ఒక బండ మీద నిలబెడతాడు. మన కంటికి కనిపించని ప్రమాదాలను దేవుడు తన జ్ఞానం ద్వారా మనకు చూపిస్తాడు. చిన్న చిన్న పొరపాట్లు కూడా మనల్ని అపజయాల వైపు తీసుకెళ్లకుండా ఆయన మన అడుగులను సరిచేస్తాడు. కాబట్టి మన ప్రయాణంలో ఎదురయ్యే రాళ్లను చూసి భయపడక్కర్లేదు. మనల్ని పట్టుకున్న దేవుని హస్తం మనల్ని పడిపోనివ్వదు. ఆయన మన అడుగులను స్థిరపరిచి గమ్యం చేరే వరకు మనకు తోడుగా ఉంటాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా విషయంలో నేను పడిపోతానేమో, నా ప్రయత్నం విఫలమవుతుందేమో అని భయపడుతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే ఆయనే మీ అడుగులకు బలాన్ని ఇస్తాడు. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేపడుతున్న ప్రాజెక్టులలో మీరు సురక్షితంగా ముందుకు సాగుతారు. శత్రువు మీకు విరోధంగా ఏ ఆటంకాన్ని కలిగించినా మీ పాదం తొట్టిల్లకుండా దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో యెహోవా మీకు తోడయుండి మిమ్మల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టునుగాక. మీ కుటుంబానికి, మీ ప్రయాణాలకు ఆయన నిరంతర కాపుదల ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మా మార్గమును మేము సురక్షితంగా నడిచెదమని, మా పాదము ఎప్పుడునూ తొట్టిల్లదని నీ వాక్యమే మా పాదములకు దీపముగా ఉండి మా దారిలో ఉన్న ప్రమాదాలను తప్పిస్తుందని, మేము వెళ్ళే ప్రతి చోట నీ అదృశ్య హస్తం మమ్మల్ని కాపాడుతుందని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ వెలుగు మాకు తోడుగా ఉన్నప్పుడు చీకటి మార్గంలో కూడా మేము భయం లేకుండా నడవవచ్చు. గనుక మా మార్గంలో కష్టాలు రావడం సహజం, కానీ నీ మీద ఆధారపడినప్పుడు ఆ కష్టాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. గనుక మా దృష్టి లోకంలోని సమస్యల మీద కాకుండా నీ వాక్యం మీద ఉంచి అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా సురక్షితంగా మా ప్రయాణాన్ని సాగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దావీదు వలె శత్రువుల మధ్య ఉన్న, పౌలు వలె తుఫానుల మధ్య చిక్కుకున్న నీ మీద ఆధారపడే వ్యక్తి విశ్వాసం చెక్కు చెదరదు. గనుక లోకం మమ్మల్ని పడగొట్టాలని చూసినా నీవు మమ్మల్ని ఒక బండ మీద నిలబెడతావు. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రయాణంలో ఎదురయ్యే రాళ్ళను చూసి భయపడక, మమ్మల్ని పట్టుకున్న నీ హస్తం మమ్మల్ని పడిపోనివ్వదని నమ్మి విశ్వాసంలో స్థిరంగా ఉండుటకు కృపచూపమని, మేము చేసే ఉద్యోగాలలో, మేము చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో విజయాన్ని మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.